విశాఖ నగరంలో పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. అల్పపీడనం బలహీనపడినప్పటికీ నగరంలో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. మరో 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సౌత్ ఛత్తీస్గఢ్లో ఏర్పడి ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు ప్రస్తుతం అవి నార్త్ మధ్య మహారాష్ట్ర అండ్ దాని దగ్గరలో ప్రస్తుతం అయితే ఉన్నాయి. అలాగే మరొక ట్రఫ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ఫ్రమ్ నార్త్ మధ్య మహారాష్ట్ర నుంచి బంగ్లాదేశ్ వరకు కూడా అక్రాస్ జార్ఖండ్ అండ్ గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్. అలాగే మాన్సూన్ కండిషన్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. వీటన్నింటి ప్రభావం చేత రాష్ట్రంలో అయితే గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ అయితే డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 24 అవర్స్ చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ చూస్తే తీరం మటుకి బలమైన ఈదులు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల కూడా కంటిన్యూ అవుతున్నాయి. వీటి కారణం చేత తీరంబడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ వరకు కూడా చూసినా కూడా ఒక మాస్టర్ వర్షాలు అక్కడక్కడ కోస్తా జిల్లాలో నమోదవడం జరిగింది. 1 to 3 సెంటీమీటర్స్ వరకు మ్యాక్సిమం రైన్ఫాల్ రికార్డ్ అయింది లాస్ట్ 24 అవర్స్లో. ఇది మా ప్రస్తుతం అనుకున్నటువంటి వేరే అప్డేట్. అంతే సార్. ఏ జిల్లాలోని ఎక్కువ శాతం వర్షపాతం పడ్డది చెప్పాలి? లాస్ట్ 24 అవర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అక్కడక్కడ మ్యాక్సిమం ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలోను కూడా మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ అయితే వర్షం అయితే గుంటూరు జిల్లాలో తెనాల్లో 3 సెంటీమీటర్స్, అలాగే కృష్ణా జిల్లాలో అవనగడ్డలో కూడా 3 సెంటీమీటర్స్, విశాఖపట్నంలో ఇక్కడ కూడా 3 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ అత్యధికంగా నమోదైంది. అక్కడక్కడ అది కూడా అక్కడక్కడ నమోదవడం జరిగింది లాస్ట్ 3 days. ఎందుకంటే ఆల్రెడీ 2 days బ్యాక్ ఏర్పడినటువంటి అల్పపీడనం అది బలహీనపడి ప్రస్తుతం మనకి ఉపరితల ఆవర్తనాలు మాత్రమే కనిపిస్తుంది. అవి కూడా మన ఆంధ్ర తీరం నుంచి క్రమేపీ దే ఆర్ మూవింగ్ వెస్ట్వర్డ్. నిన్నైతే ఛత్తీస్గఢ్ చూసాం, క్రమేపీ విదర్భ, నెక్స్ట్ మధ్య మహారాష్ట్ర అటువైపు వెళ్ళాలి. దాని ప్రభావం క్రమేపీ మనకి దాని వల్ల వచ్చేటువంటి వర్ష ప్రభావం క్రమేపీ తగ్గిపోతూ వస్తుంది. ఓకే.